ఇప్పుడు మార్వాడులను చూస్తాం గురుగారు మనం. వాళ్ళు అత్యంత ధనవంతులుగా ఉంటారు. అసలు వాళ్ళు అత్యంత ధనవంతులు అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ప్రతి అమావాస్యకు లక్ష్మీదేవి ఆరాధన ఉంటుందండి. ఖచ్చితంగా ఏంటి అంటే లక్ష్మీదేవి ఆరాధన వారు చేసినంత నిత్యంగా ఇంకా ఏ మార్వాడీస్ చేయరు. తర్వాత రెండోది దీపావళి రోజున, పౌర్ణమి రోజున వీరు చేసేటువంటి లక్ష్మీ పూజ విధానాలు కూడా ఎవరు చేయరు. పైగా కుటుంబం అందరం ఐక్యతగా ఉంటారు. తల్లిదండ్రుల మీద గొడవకి వెళ్ళరు. తండ్రిని భగవంతుల్లాగా చూస్తారు. అమ్మ నాన్న, ఎందుకంటే మనకు శాస్త్రం ఒకటి చెప్పింది, మాతా పితృ సదైయుక్తం న దైవం పితృమర్చయేత్ సర్వతీర్థ ఫలజ్ఞేయం మాతా వందనతాం సదా అన్నది. తల్లి తండ్రి ఎప్పుడైతే అంటే భగవంతుడు కూడా మనకు చెప్పింది, మొదలు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, వీళ్ళ నలుగురు తర్వాతనే నేను అని మన భగవంతుడు స్పష్టంగా ఉపనిషత్తుల్లో చెప్పారు, మన బళ్ళుల్లో ఉన్నారా. అయితే ఇక్కడ ఈ మాతా పితృ సదయుక్తం, మాతా పితృ అనేటువంటి వాడు దైవంతో సమానము. నా దైవం పితృమర్చయేత్, నువ్వు ఎంత ఏది చేస్తున్నా నీ తండ్రిని మాత్రం మరవకు. సర్వతీర్థ ఫలజ్ఞేయం, నీవు ఎన్ని పుణ్యతీర్థాలు అంటే దేవాలయానికి వెళ్తే చేతిలో పోస్తే తాగేది కాదు తీర్థం. ఎన్నో క్షేత్ర దర్శనాలకు నీవు వెళ్ళినప్పుడు అక్కడ ఆ క్షేత్ర దర్శనాలు జరుగుతూ ఉంటాయో సర్వతీర్థ ఫలజ్ఞేయం, కేవలం తల్లికి మాతా వందనతాం సదా, నీ యొక్క కన్న తల్లికి నీవు ఎప్పుడైతే దండం పెడతావో అప్పుడు సకల దేవతలందరూ కూడా నీ దగ్గరికి కొలువై వస్తారు అనేటువంటిది మన సనాతన ధర్మంలో విడమరిచి చెప్పినటువంటి శ్లోకం అది. ఈ భావంలో మార్వాడీలు ఉంటారు ఎక్కువగా. మన దగ్గర ఎవరు ఉంటారండి? పెళ్ళయిందా, భార్య వచ్చిందా, నీ తల్లి తండ్రి నా దగ్గర ఉండకూడదు. మన దగ్గర మెయిన్ ఇంపార్టెంట్. వీళ్ళని ఏం చేస్తారు, తీసుకుపోయి అనాథ వృద్ధాశ్రమాలలో వేసేస్తారు, ఓల్డేజ్ హోమ్స్లలో మన వాళ్ళు. అది తర్వాత వాళ్ళు ఇంట్లో అక్కైనా బావైనా చెల్లైనా తమ్ముడైనా ఒక సాంప్రదాయ దుస్తులతో సాంప్రదాయ ప్రకారంగా ఉంటారు. నేను ఒకటి అడుగుతా అండి, మీరు ఎప్పుడైనా రాజస్థాన్ వెళ్ళారా? వెళ్ళారా? అక్కడ ఉన్నటువంటి స్థితిగతుల్లో మీరేం గమనించారు? అక్కడ ఆ సరౌండింగ్స్ అంటే నేను ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాను, అది అవన్నీ అబ్జర్వేషన్ చేయలేదు. మన దగ్గర కోటలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర రాజుల కోటలు ఉన్నాయి. అవును, కానీ మన దగ్గర రాజేడండి లేరు. అటు చూడండి, ఇంకా రాజుల వంశం వాళ్ళు ఉన్నారు, రాజులుగా పూజింపబడుతూ ఉన్నారు, రాజుల భార్యలు యువరాణిలాగా అక్కడ ఉన్నారు. అవును, మన దగ్గర ఉన్నారా? లేరు. మన దగ్గర ఎంతసేపు స్వార్థం, ఎవరి పొట్టకూడదామా, ఎవరిని తందామా, ఎవరి గురించి చెడుగా చెప్పుదామా, ఎవరి మీద పుట్టించి మనం బయటికి తీసుకువద్దామా అని చెప్పేసేటువంటి ఆలోచించే వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు వృద్ధి అవుతున్నారు, మనం అనావృద్ధి అవుతున్నాం. అవును. ఎప్పుడైనా ఒక మనిషి ఎదగాలంటే ధర్మో రక్షతి రక్షిత, ధర్మమే ప్రతి ఒక్క విషయంలో మనకు మార్గం చూపిస్తుంది అనే ఉద్దేశంతో మార్వాడీలు మాత్రం సుఖ సౌఖ్యాలతో ఉండడానికి ముఖ్య కారణము, ధనవంతులు కావడానికి ముఖ్య కారణము అందరూ ఒకటిగా మెదలడం, ఎవరి బాధ వారు షేర్ చేసుకోవడం. అదే మన దగ్గర ఒక కుటుంబంలో అన్నా తమ్ముళ్ళు ఉందంటే ఆస్తి పంపకాలలో విపరీతమైన గొడవలు, ఇవి లేకుండా ఉన్నారా? లేరు. అన్నా తమ్ములకైతే విపరీతమైన గొడవలు వస్తూ ఉంటాయి. అవును, ఇంకెక్కడదండి.